మోనాలిసా భోస్లే ఇది పేరు కాదు, త్వరలో బ్రాండ్ కాబోతుంది. అవును, మీరు వింటుంది నిజమే. ప్రయాగ్ రాజులో పూసలమ్ముకున్న ఈ నీలికల్ల సుందరి ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగుపెట్టనుంది. మొన్నటి వరకు సాధారణ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న ఈ 16 ఏళ్ల మోనాలిసా కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుని జీవితం సాగించిన ఈ బ్యూటీకి ఇంతటి అవకాశం రావడానికి సోషల్ మీడియానే కారణం. కుంభమేళాకు వెళ్ళిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాతో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో రాత్రికి రాత్రి ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. దాంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ప్రకటించారు కూడా. చెప్పినట్లుగానే ఇప్పటికే మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాజాగా మోనాలిసాని కలిశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లారు. తాను తర్వాతి ప్రాజెక్ట్ అయిన ది స్టోరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మోనాలిసా కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ గురించి డైరెక్టర్ సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఈ సందర్భంగా మోనాలిసాతో దిగిన ఫోటోను సనోజ్ మిశ్రా షేర్ చేశాడు. దీంతో చివరికి జైసింగ్ భోంస్లే మోనాలిసా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి ఈ సినిమా చేసేందుకు మోనాలిసాతో సంతకం చేయించుకున్నారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా షూటింగ్ను ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆలోపు మోనాలిసాకు సినిమా ట్రైనింగ్ ఇప్పించాలని సనోజ్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మోనాలిసాను బొంబాయికి తీసుకువచ్చి అక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక ఈ డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను సనోజ్ మిశ్రా డైరెక్షన్ చేస్తుండగా ఇందులో హీరోగా అమిత్ రావు నటించనున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడే ఈ అమిత్ రావు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొంత స్టోరీ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. మణిపూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కుమార్తెగా ఈ సినిమాలో మోనాలిసా నటించనుంది. ఆ యువతికి ఆర్మీలో చేరాలనే కల ఉంటుందని, అందుకు ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది, ఆ కష్టాలను ఎలా ఎదిరించి చివరికి సైన్యంలో చేరిందనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.